ఎంతమంది ఉన్నారమ్మా? 35 స్టూడెంట్సా? 35 ఎక్స్లు ఇవి. ఇది చూద్దామా ఇప్పుడు పోయి మాలలు వేసుకున్నారు లేదో చూస్తా. మరి మాలలు వేసుకున్నారు, ఒక్కరు మాల వేసుకున్నారు. ఆమె ఏందో చెప్తుంది కథ. ఎంతమంది ఉన్నారమ్మా? 35 స్టూడెంట్సా? 35 ఎక్స్లు ఇవి. మరి ఎట్లా చేద్దాం? 35 మెంబర్స్కి ఎగ్ ఇవ్వాలి కదా. జనాలు వచ్చి మాలలు వేస్తున్నారు అందులో 35 ఎగ్స్కు 35 ఉడకబెట్టాలమ్మా. ఎట్లా మరి ఎట్లా చేద్దాం? పోతానే అంటే ఇది చూద్దామా ఇప్పుడు పోయి మాలలు వేసుకున్నారు లేదో చూస్తా. అమ్మా బాగా చేయాలా? బాగాలేదు, కూర బాగాలేదు. ఏ మామూలు కూర అది మసాలా కొంచెం పడాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పడాలా, అర్థమైందా? కొంచెం కొత్తిమీర పడాలా, భూతద్దం తెచ్చి ఎత్తుక్కోవాలి. గుడ్లు చూడండి అమ్మా, ఏంది ఎట్లా ఎట్టినావు? కొంచెం తక్కువ ఉన్నాయి. ఇది ఏ క్లాస్? ఇది 3rd 4th. ఏ క్లాస్ మీరు? నువ్వే క్లాస్? ఏది ఇంకా 4th లో ఉన్నావు? అందరు భోంచేస్తారా ఇక్కడ? భోంచేస్తారా? గుడ్డు పెడుతున్నారు అందరికీ? భోజనం బాగానే ఉంటుందా? ఏం నాకు నచ్చలేదే. మీకు హాస్టల్ ఎవరు? హాస్టల్ పిల్లలు చేతులు ఎత్తండి ఒకసారి. హాస్టల్ పిల్లలు బాగుంది? హాస్టల్లో బాగుందా? చికెన్ ఎన్నిసార్లు పెడతారు మీకు అక్కడ? గుడ్లు 6 సార్లు గుడ్డు ఇస్తారా? మొత్తం మీకు వారానికి ఎన్ని గుడ్లు వస్తాయి? వారానికి ఎన్ని గుడ్లు వస్తాయి? వారంలో ఎన్ని గుడ్లు వస్తాయి మీకు? 6. మరి స్కూల్లో ఇచ్చి 5 వద్దా? ఎన్ని? 11. ఓకే. మరి మాలలు వేసుకున్నారు, ఒక్కరు మాల వేసుకున్నారు. ఆమె ఏందో చెప్తుంది కథ. మాల వేసుకొని ఉన్నారు అంటారు. హాస్టల్ పిల్లలు ఎవరు? హాస్టల్లో బాగుంటుందా? చికెన్ పెడుతున్నారా? డైలీ ఎగ్గిస్తున్నారా? పొద్దున్న బ్రేక్ఫాస్ట్ బాగానే ఉంటుందా? నైట్ బాగానే ఉంటుందా? బాగా తినాలి, బాగా చదువుకోవాలి. ఓకే. ఎగ్స్ రావాలి అందరికీ. అమ్మా ఇంతవరకు నాకు ఉడకబెడతా ఉంటే పోతా ఉన్నాయనే కంప్లైంట్ లేదు. తప్పు చెప్తా ఉన్నా. ఉడకబెట్టేటప్పుడు ఇంత ఉప్పు వేస్తే ఏం పోవు. ఎక్కడ లేదు ఆ కంప్లైంట్, నాకు ఎక్కడ రాలే. దాదాపు నేను ఒక 1700-1800 సెంటర్లు చూసిన. 3 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నా. ఆమె ఇంటి దగ్గర చేసుకొని ఇంట్లో పెట్టుకునేదేమో, నీకేం తెలుస్తుంది చెప్పండి. అందుకే వంట ఇటు చేపియాలి. మీరు చేపిస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏదేమైనా ఇంట్లో గుడ్లు పోయినాయి అని చెప్తే పోయినాయో ఆమె తినేదో మాట. ఏదైనా కానీ నిజం అబద్ధం 2 ఉన్నాయి దాంట్లో.